ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి 2వ దినవృత్తాంతములు 18వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలు రాజు 400 మంది ప్రవక్తలను సమకూర్చి, నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధమునకు పోదునా మానుదునా అని వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి అప్పగించునని చెప్పిరి. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన ప్రతి విశ్వాసి, కడగబడిన ప్రతి మనుషుడు కూడా ఏ పరిస్థితి అని ఉండని ఆ పరిస్థితి విషయంలో దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆనాడు రాజుల కాలంలో చూస్తే ఇశ్రాయేలీయులు కానీ యూదులు కానీ ఆ దినాల్లో ప్రవక్తలను పెట్టుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తల ద్వారా, కొన్నిసార్లు న్యాయాధిపతుల ద్వారా, ఇట్లా యాజకుల ద్వారా దేవుని చిత్తమును వారికి బయలుపరిచి వచ్చినాడు. ఇప్పుడు రాజుల కాలంలో లేము కదా. మనం దేవుని చిత్తం ఎట్లా తెలుస్తా అంటే ప్రార్థన ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఒకవేళ దేవుని చిత్తమును తెలుసుకోకుండానే మనం ఎన్నో పనులు చేస్తుంటాం కూడా. కానీ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏది చేసినా నష్టమే. ఇక్కడ ఇశ్రాయేల్ రాజు అయిన ఆహాబ్ ఏం చేస్తున్నాడంటే, రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి పోవాలనుకున్నాడు. యెహోషాపాతు, యూదా రాజు అయిన యెహోషాపాతును కూడా పిలిచినాడు. స్నేహితులుగా అయినారు, విజయం పొందినారు. కానీ ఆహాబు దుష్టుడుగా బైబిల్ చెప్తుంది, దేవునికి వ్యతిరేకమైన వాడుగా ఉన్నాడు. ఆయన భార్య అయిన యెజబెలు కూడా విగ్రహ సంబంధమైనదిగా ఉంది. యెహోషాపాతు ఏమో దేవునికి నమ్మకమైన వాడుగా ఉండి యూదా రాజుగా ఉన్నాడు. ఈ తరుణంలో యూదా రాజును అడిగినాడు యుద్ధానికి పోదామని. అన్నప్పుడు సరే నేను వస్తా అని యూదా రాజు చెప్పినాడు. అయితే 400 మంది ప్రవక్తలు, అంటే ఇశ్రాయేల్ రాజు 400 మంది బయలు ప్రవక్తలను పెంచి పోషిస్తున్నారు. యెజబెలు కూడా పెంచి పోషిస్తుంది. ఆ ప్రవక్తలు వచ్చి మాట్లాడుతూ వచ్చినారు. ఈయన అడిగినాడు, నేను యుద్ధానికి పోదునా అనే మాట మనం 5వ వచనంలో చదివిన మాట అది. అంటే పో అని చెప్పినాడు. అయితే యెహోషాపాతు దానికి ఒప్పుకోలే. యెహోవా ప్రవక్తల్లో ఎవడైనా ఇక్కడ ఉన్నాడా? వీళ్ళు దేవుని ప్రవక్తలు కాదు, బయలు ప్రవక్తలు అన్నట్టు. అయితే యెహోవా ప్రవక్తలు ఉన్నాడా అంటే ఆహాబ్ ఏమన్నా అంటే ఉన్నాడు ఒకడు, కానీ ఇమ్లా కుమారుడైన మీకాయా, వాడు నా మాట నాకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడతాడు అన్నాడు. దేవుని చిత్తము మన జీవితానికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రాన అది దేవుని తప్పు కాదు, లేకుంటే దాని వలన మనం ఏదో పోయినట్టు అనుకోవద్దు. మన ఇష్టమైంది చేస్తేనే దేవుడు కరెక్ట్ చేసిండు అనుకోవద్దు, తప్పది. ఇక్కడ 12వ వచనంలో చూస్తే, ఇదే అధ్యాయం 12వ అధ్యాయంలో చూస్తే 18వ అధ్యాయం 12వ వచనంలో, మీకాయా పిలుచుకొని పోయిన దూత అతని కనుగొని ప్రవక్తలు రాజుల విషయమై ఏకముఖముగా మేలునే పలుకుచున్నారు. దయచేసి నీ మాటను వారి మాటలకు అనుకూలపరిచి మేలునే ప్రవచింపుమనగా, మీకాయా, యెహోవా జీవం తోడు, నా జీవం తోడు, నా దేవుడు సెలవిచ్చినదేదో నేను అదే ప్రవచింతును. చూడండి, దేవుని చిత్తము బయలుపరిచినప్పుడు అది మనకు అనుకూలంగా ఉంటే అది దేవుని చిత్తము, అనుకూలంగా లేకపోతే దేవుని చిత్తం అని చాలాసార్లు అనుకుంటాం. వాగ్దానం తీసినప్పుడు కూడా మనకు నచ్చని, అంటే మనకు వ్యతిరేకంగా అనిపించింది, మనం కోరుకున్నగా అది వద్దు, నాకు వేరేది అనుకుంటాం. అది ఎంత మాత్రము మన జీవితంలో ఆశీర్వాదానికి కారకం కాకుండా ఉంటుంది. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు, వారి మాటని నెగ్గాలి అని అనుకొని ప్రయత్నాలు చేస్తుండొచ్చు, కానీ అది దేవుని చిత్తం అనుకోలేము. మీకాయా ఒక్కడుగా ఉన్నాడు, ఆయన దేవుని చిత్తం ఏదో అది జరిగించినాడు. ఏమైనా వాళ్ళరా, ఈ దినం మనం గుర్తుంచుకోవాల్సింది, యేసు రక్తంతో కడగబడిన మనము దేవుని చిత్తము కనుగొనకుండా ఏ పని చేయొద్దు. అదే సమయంలో మనకు అనుకూలంగా లేనంత మాత్రాన అది దేవుని చిత్తం కాదనుకోవద్దు. అది గుర్తుపెట్టుకొని దేవుని చిత్తంలో వరదిల్లుదాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దినం మాకు ఇచ్చిన ఐశ్వర్యం బట్టి స్తోత్రములు. ఎంతో నమ్మదగిన వాడవు, నువ్వు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే దేవుడవు.
మాకు మేలు చేయాలని ఉద్దేశం కలిగి ఉన్నావు, కానీ మేమే పాపాలను బట్టి దూరం అవుతాం. దయతో క్షమించండి. నీ వాక్యానికి నీ చిత్తానికి మేము ఎప్పుడు తల వంచుకొని విధేయులై జీవించిన కృపని మనం యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.